హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ తొక్కిసలాటలు దీనికి ఎవరు బాధ్యత వహించాలి దీని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఈ మధ్యనే తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది చనిపోయారు. అదేవిధంగా ఈ మధ్య ఒక సినిమా ప్రీమియర్ షో టైంలోనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం ఈ పొలిటికల్ మీటింగ్స్లో ఈ సభల్లోనే తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. అసలు ఇలా తొక్కిసలాటలు జరిగి ప్రజల ప్రాణాలు పోతుంటే దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? అధికారులు బాధ్యత తీసుకోవాలా, లేక ఆ సభను కండక్ట్ చేస్తున్న ఆ వారు బాధ్యత తీసుకోవాలా? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇక్కడ ఎవరు బాధ్యత తీసుకున్నా పోయేది సామాన్య ప్రజలే. ఇక్కడ ఈరోజు అధికారులు ఏదైనా ఒక సభ పెట్టుకోవడానికి వస్తే దానికి సంబంధించి కొన్ని విధి విధానాలతో పెర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఆ విధి విధానాలు అనేది వాళ్ళు అతిక్రమించినప్పుడు కంపల్సరీగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోగలిగే పరిస్థితిలో అధికారులు ఉండాలి. అలా తీసుకోకుండా వాళ్ళు ఏం జరిగితే అది జరిగిందని చెప్పి వదిలేయడం చేస్తే ఇలాగ అప్పుడప్పుడు ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతాయి. ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరిగినప్పుడు ఏం చేస్తారు? మ్యాక్సిమం ఆ ఏరియాలో ఉండే అధికారులను బాధ్యత చేసేసి వాళ్ళని సస్పెండ్ చేసేస్తారు. ఇట్లాంటివి మనకు అవసరమా? యాక్చువల్గా ఏదైనా ఒక సభ జరిగేటప్పుడు ఆ సభ కండక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా గ్యారంటీ తీసుకోవాలి. ఎంతమంది వస్తారు, ఏం చేస్తారు? ఎందుకంటే అధికారులు ప్రతి వ్యక్తులకి ప్రతి వాళ్ళకి కంటిన్యూస్గా ఆ సభను జాగ్రత్తగా జరిగేటట్టు అవసరమైన పోలీసుల్ని అలర్ట్ చేయాలంటే అయితే చాలా కష్టమైన విషయం. ఈరోజు 1,00,000 మంది వచ్చేస్తే వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి 10,000 మంది పోలీసులు పెట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రభుత్వాలు? కాబట్టి ఈ సభలు కండక్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళే వాలంటీర్లు పెట్టుకొని మ్యాక్సిమం సభలు సజావుగా జరిగేటట్టు చూసుకోవాలి. అంతేగాని ఈరోజు ఎలా జరిగిందంటే ఏదైనా సభ జరిగి తొక్కిసలాట జరిగితే అదో పబ్లిసిటీ లాగా తయారైపోయింది. దీని గురించి కొద్దిగా సభలు పెట్టే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఈ మధ్య 2 రోజుల క్రితం జరిగిన ఇష్యూ గురించి చెప్తా. మన రాజకీయ పార్టీలు, ఈ కొంతమంది సెలబ్రిటీలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ మంది మార్గంని పబ్లిక్లో ప్రదర్శించుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కొంతవరకు వాళ్ళ అవసరాలు బట్టి అది చేసుకుంటారు, దాన్ని కాదనలేము. కానీ దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా సరే యువతల అధికారులు యాక్షన్ తీసుకోరు, అవతల వారు కూడా ఏ విధమైన కంట్రోల్లో ఉండదు. 2 రోజుల క్రితం తులసిబాబు అని చెప్పి ఒక కేసులోని ఒక నిందితుడిని ఎంక్వైరీకి పిలిస్తే ఆయన 50 కాళ్ళతోనే గుడివారి నుంచి ఒక ఊరేగింపులాగా వెళ్ళారంట. వాళ్ళు పిలిచింది ఒక ఎస్పీ గారు ఒక కేసులో ఎంక్వైరీ నిమిత్తం. ఆ కేసు డైరెక్ట్గా అటెండ్ అయ్యి వచ్చేయాలి, అది పూర్తిగా పర్సనల్. దానికి 40 స్కార్లు 50 స్కార్లు వేసుకొని వెళ్ళి అక్కడ విపరీతమైన స్లోగన్లు చేసి అంత చేయాల్సిన అవసరం ఉందా? ఇలాంటివి జరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న మన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటివి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా? అసలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు? ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా చూడాలి కదా. గుడివారి నుంచి ఆయన అది హ్యాపీగా 40-50 కాళ్ళతో ర్యాలీగా వెళ్తున్నప్పుడు అసలు దానికి పెర్మిషన్ ఎవరు ఇచ్చారు? పెర్మిషన్ ఇచ్చారా లేదా? ఈ విషయాలు చెక్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద లేదా? అంటే ఏ మీటింగ్ పెట్టుకున్నా అధికార పార్టీ అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చని వదిలేస్తే ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు దానికి బలి అయ్యేది అక్కడ ఉన్న అధికారులే. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు అధికారులు కూడా జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ అందరికన్నా ఎక్కువ బాధ్యత అనేది సామాన్య ప్రజలది. నా ఉద్దేశం మెజారిటీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది సామాన్య ప్రజలు. ఈరోజు ఏదైనా ఒక సిస్టమ్ అనేది ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి దానికి ముందు ఒక ప్రాపర్ సిస్టమ్ తయారు చేసుకుంటారు, ఆ తర్వాత వర్కులు చేసుకుంటారు. మన దగ్గర దురదృష్టం ఏంటంటే సిస్టమ్ అనేది మా మనుషుల వ్యక్తులు బట్టి మన ఇష్టం వచ్చినట్టుగా మన సిస్టంలో మార్చుకుంటాం మనం.
ఇక్కడ మనకు జరుగుతున్న దురదృష్టకరమైన సంఘటన అది. ఈరోజు ఎక్కడైనా సరే ఇప్పుడు ఫ్రీగా టికెట్లు ఇస్తున్నారు, అందరూ ఒక వరుసలో లైన్లో వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే తొక్కిసలాట జరగాలి? ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే మన వందలు వేళ్ళు వెళ్ళి గుమిగూడుకుపోవడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం అవసరమా? ఏదైనా జరిగేటప్పుడు ఒక క్రమశిక్షణతో ఒక రైల్లో వెళ్తామని చెప్పి ఎవరైనా అనుకుంటారా? పొరపాటుని లైన్లో వెళ్లకుండా మధ్య మధ్య ఇష్టం వచ్చినట్లుగా లైన్లో దూరిపడాలు ఇలాంటివి చేసినోడికి పొరపాటున ఏమైనా చెప్పామంటే చెప్పొచ్చేవలేరా అనే స్టేజ్కి ప్రజలు దిగజారుతారు. అంటే మన తప్పు చేసి కూడా దాన్ని ఒక విధంగా సమర్థించుకునే స్టేజ్కి వచ్చారు. నువ్వు ఏమైనా చెప్పావంటే నువ్వేమైనా గాంధీ మహాత్ముడు అని తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి వల్ల నష్టపోయేది ఎవరు? చివరికి సామాన్య ప్రజలే. దీంట్లో ఎవరికి నష్టం వచ్చింది? ఇప్పుడు ఎవరు చనిపోయారు కావచ్చు, ఎవరికో ఏదో 4 అధికారులు సస్పెండ్ చేయొచ్చు, ఏదో కొన్ని లక్షల ఎక్స్కేస్ ఇవ్వచ్చు. కానీ ఆ కుటుంబం నిజంగా ఆ కుటుంబం పెద్ద లాంటి వాడైతే ఆ కుటుంబం బతికి ఏమయ్యి ఉంటుంది? ఏమయ్యి ఉండేది? ఈ విషయంలో సామాన్య ప్రజలే కదా జాగ్రత్తలు తీసుకోవాలి. మన ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా. ఈరోజు మన బైక్ యాక్సిడెంట్లో ఎందరో చనిపోతున్నారు. హెల్మెట్లు పెట్టుకోండి అని చెప్తే అది తప్ప. ఏమైనా చెప్తే రోడ్లు సరిగ్గా లేవు, రోడ్ల మీద గుంతలు ఉన్నాయి కాబట్టి పడిపోయారు. ఓకే, అది వరకు కొంతవరకు ప్రాబ్లం అవ్వచ్చు, కానీ హెల్మెట్ పెట్టుకోవాల్సింది అనేది చాలా అవసరం కదా. ఈరోజు మనం చూస్తున్నాం, చిన్న సెల్ ఫోన్కి దానికి ఒక గొరిల్లా గ్యాసు, దాని చుట్టూ కవరు, ఆ చిన్న సెల్ ఫోన్ పోతుందని చెప్పి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది మన ప్రాణానికి ముప్పు వచ్చేటప్పుడు అలా కనీసం ఒక 500-600 పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కొని పెట్టుకోలేము. అది అంటే మనకు ఒక నిర్లక్ష్యం అన్నమాట. మన ప్రాణాలు పోయిన తర్వాత తప్ప మనకు ఆ బాధ్యత తెలియదు. యాక్చువల్గా ఈరోజు చెప్తున్నాము, కొన్ని విషయాలు ఒకసారి ఉల్లిపాయలు విపరీతమైన రేట్లు పెరిగిపోతాయి. ఆ పెరిగిపోయేటప్పుడు ఏ రైతు బజార్లోనో 15 రూపాయలకు 20 రూపాయలకు కేజీ ఇస్తాము ఒక ఆధార్ కార్డు మీద అంటే, మనం ఆ పక్కింటి వాళ్ళని ఈ పక్కింటి వాళ్ళని ఆధార్ కార్డులు అడిగేసి ఉదయాన్నే వెళ్ళిపోయి లైన్లో నిలబడిపోయి తోసేసుకొని ఇప్పుడు ఆ ఉల్లిపాయ తినకపోతే కొంపలు ఏమి మునిగిపోతాయా? మన ప్రాణాలు ఏమైనా పోతాయా? మన జాగ్రత్త మనం తీసుకోలేమా? ఇప్పుడు కావాలంటే తీసుకోవచ్చు, తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళి దానికి తగ్గ అవసరమైన జాగ్రత్తలు తీసుకొని చెయ్యాలి. ఈరోజు మన అభిమానం నటుడు సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ రోజే ఉదయాన్నే చూసేయాలి. నీకు అభిమానం ఉంది, దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని చూసుకో. అంతేగాని ఇప్పుడు లేదు ఆ రోజు చూడకపోతే ఏమైనా ప్రాణాలు పోతాయా? లేదు, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నేను ఆ సినిమా చూడాలి అనుకుంటే ఎవరో దానికి సంబంధించి ఏమీ చేయలేరు. అదేవిధంగా ఈరోజు భారీ ఎత్తున బహిరంగ సభలు పెడుతున్నారు. ఈ సభల్లో చాలా మందికి అర్థమై ఉంటుంది ఆ సభలు ఎలా పెడతారో, జనాన్ని ఎలా తోలుకెళ్తారో సభలకి. ఇంత భారీ ఎత్తున సభలు పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్ల కోసం అంత క్రౌడ్లోకి దూరాల్సిన అవసరం ఏముందా? ఈరోజు ఆ సభను చూసి ఎవరో ప్రజలు ఓట్లు వేయట్లేదు కదా, సభలు ఎలా జరుగుతున్నాయో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఓన్లీ మనకి ఎంత బలగం ఉందో చూపించుకోవడానికి సభలు పెట్టడం తప్ప నిజంగా ఆ సభల్లో ఏమైనా నిజాయితీగా అటెండ్ అవుతున్న వాళ్ళు ఉంటున్నారా? కాబట్టి ఒకవేళ నిజంగా సభలు పెట్టుకోవడం, రాజకీయ పార్టీ అంతా సభలు పెట్టుకోవడం కంపల్సరీగా పెట్టుకోవాలి. కాకపోతే దానికి సంబంధించి జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మన ప్రాణం అది మనం చూసుకోవాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈరోజు తొక్కిసలాట జరిగేటప్పుడు ఎవరి మీదో నింద వేయకూడదు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఆ ప్రాణం అనేది మంది కాబట్టి ముందు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఈ వీడియోలో కంటెంట్ కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.